V999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. శ్రీకృష్ణదేవరాయ యూత్ పెద్దనడుపూర్లో మహా అన్నప్రసాదం. విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 76వ వార్డు పెద్దనడుపూర్లో శ్రీకృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న సమరాధన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. చుట్టుపక్కల ఉన్న సుమారుగా 7,000 మంది భక్తులు శ్రీ విఘ్నేశ్వర ప్రసాదంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తన ఉపస్థానంలో భక్తులకు ప్రసాదాన్ని పెట్టించారు. శ్రీకృష్ణదేవరాయ యూత్ సభ్యులు అందరూ ఐక్యతతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసినందుకు భక్తులు మరికొన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి. V999 गणपति महाराज की जय, गणपति महाराज की जय. పెదనడుపూర్ గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో గత 27వ తారీఖుని అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ఈరోజు ఎందుకంటే ఈ విగ్రహం తాలూకా డోనర్ ఎవరంటే ఇందల బాబురావు గారు, ఎక్స్-ఆర్మీ, ఆయన ఈ యొక్క విగ్రహాన్ని దానం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే కృష్ణదేవరాయ యూత్ మన సంతోష్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. గాజువాక నియోజకవర్గంలోనే అందరికీ కూడా ఆదర్శంగా ఈరోజు నడుపూరు గ్రామంలో ఈ యొక్క అంగరంగ వైభవ కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆదిదేవుడైనటువంటి వినాయకుడి యొక్క పూజని నడుపూరులో, అలాగే రామాలయం శ్రీరామనవమి కూడా అంగరంగ వైభవంగా కూడా మా శ్రీకృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు దాదాపు వేల మందికి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు పొంది అలాగే ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా గాజువాక నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి ఈ నడుపూరు కృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి పూజించడం వల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ మైండ్ వస్తుందని ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచంలోనే ఆధ్యాత్మికత పెరిగింది కాబట్టి ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ యూత్ కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గణనాథుని దర్శించుకొని ఆయన యొక్క ప్రీతిపాత్రులు ఆయన యొక్క ఆశీస్సులు పొందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత వేల మంది ఈ యొక్క కార్యక్రమానికి రావడం అన్నది ఈ యొక్క కమిటీ తరపున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నడుపూరు గ్రామంలో శ్రీకృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో నన్ను విగ్రహదాతగా పేర్కొని నా సైడ్ నుంచి విగ్రహం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శ్రీకృష్ణదేవరాయ యూత్ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అంతా చాలా గ్రాండ్గా చేస్తుంటారు. పెద్దల ఆధ్వర్యంలో వాళ్ళ సలహాలు తీసుకొని అలాగే వాళ్ళంతటా వాళ్ళే ప్రతి కార్యక్రమాన్ని మంచిగా జయప్రదం చేస్తుంటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ యూత్కి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. వినాయక చవితి కార్యక్రమంలో భాగంగా 13వ తారీఖుని ఈ యొక్క అనుపు మహోత్సవం ఘనంగా జరుగుతుంది. తప్పటిగుళ్ళు, మేళ తాళాలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క అంగరంగ వైభవంగా 13వ తారీఖు 13/9/2025న అంగరంగ వైభవంగా సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనంతరం అనుపు మహోత్సవం నిమజ్జనం తర్వాత ఈ అనుపు మహోత్సవం ముగుస్తుంది.